పేపర్లో తప్పులపై 4 వారాల్లో తేల్చండి. ఓయూ ప్రొఫెసర్లతో కమిటీ వేయాలని హైకోర్టు ఆదేశం. పోస్టుల భర్తీపై గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవరించిన డివిజన్ బెంచ్. కమిటీలో జేఎన్టీయూ ప్రొఫెసర్లు ఉండొద్దని రిక్రూట్మెంట్ బోర్డుకు ఆదేశం. కానిస్టేబుల్ ఎగ్జామ్ పేపర్లో తప్పులపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సవరించింది. దీనిపై ఓయూ ప్రొఫెసర్లతో కమిటీ వేసి 4 వారాల్లో తప్పులను తేల్చాలని ఆదేశించింది. సివిల్ కానిస్టేబుల్ రాత పరీక్షలో 4 ప్రశ్నలను మినహాయించి వాల్యుయేషన్ చేయాలన్న సింగిల్ జడ్జి తీర్పుపై దాఖలైన పిటిషన్లను బెంచ్ విచారించినటువంటి నేపథ్యంలో ఒక ప్రత్యేక కమిటీని ఓయూ ప్రొఫెసర్లతోనే ఒక కమిటీని వేయాలని చెప్పి నిన్న చెప్పడం జరిగింది డివిజన్ బెంచ్. ఈ డివిజన్ బెంచ్ ఇంకొక అడిగి ఏం చేసిందంటే 4 ప్రశ్నలను మినహాయిస్తూ మిగతా ప్రశ్నలను క్యాలిక్యులేట్ చేయాలని సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును డబుల్ బెంచ్ సవరించింది. మరి ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్యలు 2 కనిపిస్తా ఉన్నాయి. ఒకటి 46 జీవో రద్దు, రెండోది 4 మార్కుల వ్యవహారంలో ఏం చేయబోతా ఉన్నారు. ఈ 2 ప్రధానమైనటువంటి చిక్కుముడి లెక్క ఉన్నాయి. మరి దీన్ని ఓయూ ప్రొఫెసర్లు ఎట్లా సవరిస్తారు? పాత జీవో ప్రకారమే తీసుకొస్తారా, లేకపోతే జీవో 46 అనుగుణంగానే నియామకాలు చేపడతారా, ఎట్లా చేస్తారు అనేది చూడాల్సినటువంటి అంశం. వాస్తవానికి కోర్టు కూడా ఏమీ చేయలేక మీరే న్యాయం చెప్పురని ఓయూ ప్రొఫెసర్ల దగ్గరికి తోలినట్టుగా అనిపిస్తా ఉంది. జేఎన్టీయూ వాళ్ళు ఉండొద్దని కూడా చెప్పింది. కారణం ఏంటంటే ఈ పేపర్ తయారు చేసిన వాళ్ళు జేఎన్టీయూ వాళ్ళు తయారు చేసిన పేపర్లలో అసలు యాక్చువల్గా ఇంగ్లీష్ ఉంటుంది కదా, తెలుగు ట్రాన్స్లేషన్ ఉంటుంది కదా, ట్రాన్స్లేషన్ వేయకుండా డైరెక్ట్ పెట్టేసినట. వాళ్ళకి మన మినిమం తెలుగు తెలియదో ఏందో తెలియదు కానీ అట్లా పెట్టేసినట. పెట్టేయడం వల్ల చాలా గందరగోళం ఉన్నది. ఇంకో 9 ప్రశ్నలకు కూడా సంబంధించి ఒక 4 గత కొన్ని రోజులుగా ఇదే ఆందోళన అభ్యర్థుల్లో. జీవో 46కి సంబంధించిన ఆందోళన, లేకపోతే ఈ 4 ప్రశ్నల ఆందోళన కానిస్టేబుల్ అభ్యర్థుల్లో చాలా ఉండే. ఇక్కడ కూడా కుప్పలు తెప్పలుగా ఆఫీస్ కాడికి వచ్చేది. సరే, ప్రభుత్వం ఏదో ఒకటైతే కోర్టు త్వరగా నిర్ణయం తీసుకోవడానికి చొరవ చూపింది, ఓ కమిటీని వేయాలని చెప్పింది. దానిపైన ఎలాంటి నిర్ణయం వెలువడుతుందో పెంచి చూడాలి. మనం అయితే కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు గతంలో సెలెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు కదా, కానిస్టేబుల్ అభ్యర్థులు ఉంటారు కదా. ఇప్పుడు ఒకవేళ ఈ 4 మార్కులు అటు ఇటు కావడం వల్ల, తర్వాత షఫ్లింగ్ ఏమైనా జరగడం వల్ల వచ్చినోడికి పోతుంది, పోయినోడికి రానోడికి వస్తుంది. ఇటువంటి పరిస్థితులలో కొంచెం గందరగోళమే ఉంటుంది. అది గతంలో చేసిన ఆ ప్రభుత్వం చేసిన దుర్మార్గం అది.